గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మంది ఎన్నో డ్రీమ్స్ తో అగ్ని పరీక్ష సీజన్ 2కి అప్లై చేశారు. సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ టైం ఎందుకు అవ్వలేదు, ఈసారే సీజన్ 2కి మాత్రమే ఎందుకు ఇంతగానం బ్యాక్లాష్ వస్తుంది అంటే, సో ఇది వచ్చేసి తెలుగు బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షో లోపలనే వాళ్ళు చెప్పేది ఏంటిది, ఒకవేళ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాట్లాడితే తెలుగులో మాట్లాడండి అని చెప్తారు. బట్ అక్కడ ఉన్న హెడ్కి తెలుగు రావట్లేదు, వాళ్ళకి మాత్రం హిందీలో చెప్పడానికి ఒక ఫ్లో ఇస్తున్నారు, మీరు చెప్పుకోని అంటున్నారు. అంటే మేము తెలుగులో మాట్లాడితే మమ్మల్ని ఎందుకు మరి ఇంటరప్ట్ చేస్తున్నారు, మా మదర్ టంగ్లో మేము మాట్లాడుతున్నాం కదా. ఇలా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు చూస్తాను, అంటే వాళ్ళు కూడా కమిట్మెంట్స్ అడిగారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అవునండి, కంపల్సరీ దీంట్లో 100% రికమెండేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు, తీసుకోవాల్సింది 15 to 20. బట్ మిగతా 40 మెంబర్స్ని మాత్రం షోలో మేము ఇంత పెద్దగా చేస్తున్నాము, ఇంతమందిని ఇంటర్వ్యూ చేసినాము అని చూపెట్టుకోవడానికి అక్కడికి బేసిక్గా పిలిచినట్టు అనిపించింది మాకైతే. అన్ఫేర్ ఎక్కడ అనిపిస్తుంది అంటే, లైక్ ఓకే మీరు ఈ పర్సన్స్ని తీసుకున్నారు, నో ప్రాబ్లం, బట్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి ఒక ప్రాపర్ రీజన్ చెప్తే ఎవరు కూడా ఇంత ఫీల్ అయ్యేవారు కాదు. స్టిల్ మీకు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని ఇప్పుడైతే లేదు. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 10 అలానే అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా స్టార్ట్ అయింది. చాలామంది ఎన్నో డ్రీమ్స్తో అగ్ని పరీక్ష సీజన్ 2కి అప్లై చేశారు. అప్లై చేసి 2-3 రోజులు ఫుడ్ తినకుండా వాళ్ళు పెట్టే ఆడిషన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్లో వెయిట్ చేస్తూ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కొంతమంది రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో హోప్స్ పెట్టుకుని అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళకి మాకు ఎక్కడో అన్ఫేర్ సొల్యూషన్ అనిపించింది, అన్ఫేర్గా వాళ్ళు మాకు కొన్ని రెడ్స్ ఇచ్చారు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఇన్స్టాలో అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు. మరి అగ్ని పరీక్ష సీజన్ 2లో పార్టిసిపేట్ చేసిన సాయి నిఖిల్ అయితే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు ఆ ప్రాసెస్లో ఏం జరిగింది, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే నిఖిల్. నమస్కారం అండి. నేను చూశాను ఇన్స్టాలో, అంటే ఎప్పుడు చూడని విధంగా అగ్ని పరీక్ష సీజన్ 2లో నేను ఇన్స్టా ఎప్పుడు ఓపెన్ చేసినా ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళ బాధని షేర్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది, మీకొక్కటే అన్ఫేర్ అని ఎందుకు అనిపించింది? సో బేసికల్గా ఏమైందంటే, ఇది మేబీ లాస్ట్ టైం ఎందుకు అవ్వలేదు, ఈసారే సీజన్ 2కి మాత్రమే ఎందుకు ఇంతగానం బ్యాక్లాష్ వస్తుంది అంటే, లాస్ట్ టైం బేసిక్గా వాళ్ళు తీసుకుంది ఏంటంటే ఒక ప్రాపర్ కండిషన్స్ వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళని తీసుకున్నారు. అండ్ మిగతా వాళ్ళందరూ ఏంటి అంటే, లైక్ ఆ పర్సన్స్ని పిలిచి మీరు దీనికి సెట్ అవ్వరు అంటే, ఎవరికైతే పబ్లిక్కి కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది. లైక్ ఎవరైతే రిక్వెస్టింగ్ మోడ్ అడగడము, లైక్ నాకు కావాలి, నన్ను తీసుకోండి ఇలాంటి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో, మీరు ఇలాంటి వాళ్ళు వస్తే మేము తీసుకోము అని చెప్పడానికి చాలామందిని తీసుకున్నారు. లైక్ స్టూడియో ముందు కూర్చొని ఒక అతను అక్కడ ధర్నా చేసుకుంటానని తీసుకోండి అని అంటారు కదా. సో ఇట్లాంటి వాళ్ళని చాలామంది కూడా తీసుకొని మీలాంటి వాళ్ళు మాకు వద్దు అని చెప్పడానికి వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళతో పబ్లిక్ కూడా ఈజీగా అగ్రీ అయ్యారు, ఓకే అక్కడికి బాగుంది. బట్ ఈసారి ఏమైందంటే, ఓకే ప్రాపర్ కామనర్స్, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది కూడా దీనికి అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు వాళ్ళ ఆ టాలెంట్ని గుర్తించకుండా సేమ్ లాస్ట్ టైం లాగా వాళ్ళకి ఎవరు కావాలో కొంతమందిని చూస్ చేసుకొని మిగతా వాళ్ళందరినీ జస్ట్ యూజ్ చేసుకున్నారు అన్నట్టుగా అక్కడ అనిపించింది. సో ఫస్ట్ అసలు ఈ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, మొత్తం ఈ అగ్ని పరీక్ష నేను వెళ్ళిన కాడికి లెవెల్ 4 వరకు వెళ్ళాను, అక్కడి వరకు చెప్తా. సో లెవెల్ 1లో వాళ్ళైతే ఒక వీడియో క్రియేట్ చేసి ఒక 3 minutes వీడియో వాళ్ళు ఒక లింక్ ఇచ్చారనమాట, ఆ లింక్లో పోస్ట్ చేయండి అని చెప్పారు. సో ఇది వచ్చేసి లెవెల్ 1 అనమాట. సో చాలా మంది అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లెవెల్ 2కి ఆ మొత్తం వచ్చిన వీడియోస్లో ఒక 200 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తాము లెవెల్ 2కి అన్నారు. సో ఆ లెవెల్ 2 ఈజ్ నథింగ్ బట్ ఒక జూమ్ వీడియో కాల్ విత్ సమ్ మేనేజ్మెంట్ ఎవరో అక్కడ ఒక రిప్రజెంటేటివ్ ఉన్నారు, వాళ్ళతోనే మాకు వీడియో కాల్ అనేది కండక్ట్ అయింది. బేసిక్గా ఆ వీడియో కాల్లో వచ్చేసి వాళ్ళు మాస్క్ పెట్టుకున్నారు. ఫస్ట్ వాళ్ళ ఇంట్రో చెప్పాక కెమెరా ఆఫ్ చేసుకొని ఓన్లీ మమ్మల్ని మాత్రమే మాట్లాడమన్నారు. దెన్ దాంట్లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి, పర్సనల్ క్వశ్చన్స్. లైక్ మీకు ఏమైనా లవ్ ఎఫైర్స్ ఉన్నాయా, ఉంటే ఒకవేళ దాని గురించి మొత్తం క్లారిటీగా అడగడము. సో ఇట్లాంటివన్నీ. అండ్ ఆల్సో కొన్ని మీకు కోపం కలిగించే విషయాలు ఏంటిది, మీరు చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్న థింగ్ ఏంటిది, మోస్ట్ వాల్యుబుల్ థింగ్, ఇట్లాంటి
లైక్ ఒక పర్సనాలిటీని అనలైజ్ చేయడానికి కావాల్సిన క్వశ్చన్స్ అన్నీ కూడా దాంట్లో ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ లెవెల్స్లో వచ్చి ఒక 50% క్వశ్చన్స్ దాంట్లో అయిపోయినాయి. సో అక్కడికి అయిపోయింది. దాని నుంచి ఒక 100 మెంబర్స్ని నెక్స్ట్ రౌండ్కి తీసుకుంటాము అన్నారు. సో బేసికలీ అక్కడ థర్డ్ రౌండ్ వచ్చేసి మాకు అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిందనమాట. అన్నపూర్ణ స్టూడియోస్ 7 acresలో గ్రూప్ డిస్కషన్ రౌండ్ జరిగింది. దాంట్లో వాళ్ళు 100 అని చెప్పారు, బట్ ఆల్మోస్ట్ ఒక 150 వరకు వచ్చారు. ఇది వచ్చేసి 3 days జరిగింది. 3 days జరగడంలో అసలైనది ఇక్కడనే అన్ఫేర్ జరగడం స్టార్ట్ అయింది అని సగం బ్యాక్లాష్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది. సో అక్కడ ఏమైందంటే వెళ్ళాము, నాది వచ్చేసి ఫస్ట్ డే రోజు 2:30కి స్లాట్ ఉండే అనమాట. అది 5th బ్యాచ్. సో మేము వెళ్ళింది 2:30కి, మాకు స్లాట్ ఇచ్చింది 2:30కి, బట్ అక్కడ మాకు ఇంటర్వ్యూ జరిగింది ఆల్మోస్ట్ అక్కడ 9 అయిపోయింది. బయటికి వచ్చేసరికి 11 అయిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే లైక్ ఫస్ట్ అక్కడ వెళ్ళగానే ఒక బుక్లెట్ ఇచ్చారనమాట. ఆ బుక్లెట్లో ఓవరాల్గా 200 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 200 క్వశ్చన్స్ కూడా మేము ఫిల్ చేయాలి. అది ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే లైక్ మీ ఏదైతే జూమ్ ఇంటర్వ్యూలో కండక్ట్ చేశారు కదా ఆ క్వశ్చన్స్ లాంటివి ఇంక్లూడ్ చేస్తూ అండ్ ఇంకా కొంచెం డీప్గా మన పర్సనాలిటీని అనలైజ్ చేయడానికి లైక్ మీరు ఎప్పుడు రిగ్రెట్గా ఫీల్ అయినరు, సో ఇట్లాంటి క్వశ్చన్స్ బేసిక్గా దాంట్లో ఉన్నాయి అనమాట. లైక్ ఇప్పటికిప్పుడు మాయమైపోతే ఒక 5 minutes మీరు ఏం చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్. మీకు ఇష్టం వచ్చింది ఏదన్నా డ్రాయింగ్ చేయండి, మిమ్మల్ని మీరు డ్రా చేసుకోండి. సో ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండే. సో ఇది ఈ మేబీ మొత్తం టైం కన్జ్యూమ్ అనేది అక్కడే బుక్లెట్ మాకు ఫిల్ చేయడంలో అయిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు అక్కడ వాచ్ లేదు, ఫోన్ లేదు, తీసేసుకున్నారు వెళ్ళాక. టైం మాకేం తెలియదు అనమాట. అప్పుడప్పుడు మధ్యలో ఎవరైనా క్రూ ఉంటే కొంతమంది చెప్పే వాళ్ళు చెప్పిండ్రు, చెప్పని వాళ్ళు చెప్పమని చెప్పేసిండ్రు. దెన్ లైక్ 9 o'clock అయిపోయింది. 9కి మేము లోపలికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళగానే ఒక్కొక్క 10 మెంబర్స్ని డివైడ్ చేస్తూ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే అందరిని ఒక్కసారి కాకుండా గ్రూప్ డిస్కషన్ 10 మెంబర్స్ని ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసి డిఫరెంట్ టాపిక్స్ వాళ్ళకి ఇస్తూ గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అక్కడ ఆపోజిట్లో ఉన్న జ్యూరీ వచ్చేసి వాళ్ళు ఈ బిగ్ బాస్ ది హెడ్స్ అన్నమాట. దాంట్లో ఒక పర్సన్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. ఒక పర్సన్ మేల్ వచ్చేసి తనకి తెలుగు చాలా మంచిగా వస్తుంది, వెల్ అండ్ గుడ్, ఓకే. బట్ ఇంకొక ఆమె ఎవరైతే ఉన్నారో తనకి అసలు తెలుగు రాదు. తనతో మాట్లాడాలంటే ఓన్లీ హిందీలో మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో ఇది వచ్చేసి తెలుగు బిగ్ బాస్ షో లోపలనే వాళ్ళు చెప్పేది ఏంటిది, మనకి ఒకవేళ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాట్లాడితే తెలుగులో మాట్లాడండి అని చెప్తారు. బట్ అక్కడ ఉన్న హెడ్కి తెలుగు రావట్లేదు. ఆమెకి తెలుగు రాకపోతే మాకేం ప్రాబ్లం లేదు. బట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఎప్పుడైతే మా ఫస్ట్ లోపలికి వెళ్ళాక మీ ఇంట్రోస్ ఇచ్చుకోండి అన్నారు. వాళ్ళ ఇంట్రోస్ వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ మదర్ టంగ్ ఏంటిది తెలుగు. వాళ్ళ ఎమోషన్ ప్రాపర్గా బయటికి రావాలంటే వాళ్ళ మదర్ టంగ్లో చెప్తేనే వస్తుంది. మనకి ఎంత ఇంగ్లీష్ అనేది ఆర్ హిందీ అనేది ఎంత మంచిగా వచ్చినా మనం మదర్ టంగ్లో ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడే మనం ప్రాపర్గా మనం ఎమోషన్ అనేది కాన్వే చేయగలుగుతాం ఆపోజిట్ పర్సన్కి. సో బట్ అక్కడ చెప్పేటప్పుడు ఆ పర్సన్ ఎవరైతే తెలుగు వచ్చిన పర్సన్తో అతనితో ఇంటరాక్ట్ అయ్యి చెప్పేటప్పుడైనా సరే తను మధ్యలో కట్ ఆఫ్ చేసి నాకు అర్థమైతే లేదు, హిందీలో చెప్పు లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడు అని అంటుంది. సో కంప్లీట్గా చెప్పే ఫ్లో అనేది పోతుంది. అలా చెప్పిన ప్రాబ్లమే. బట్ ద ఆరోగెన్స్, ఆమె చూపెట్టే ఆరోగెన్స్ అయినా సరే, ఆమె చూపెట్టే యాటిట్యూడ్ అయినా సరే అసలు అక్కడ ఎవరికి కూడా కరెక్ట్ అనిపించలే. అది ఫస్ట్ అసలు లోపలికి వెళ్ళగానే మామూలుగా ఇప్పుడు మనం ఏమని గ్రీట్ చేస్తాము ఒక పర్సన్ని, మినిమం ఫస్ట్ ఇంటరాక్ట్ అవ్వాలంటే హౌ ఆర్ యూ అని, లేకపోతే ఎలా ఉన్నారో ఏంటిది హలో అని చెప్తాం. సో ఓకే మీరు మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, టయర్డ్ అయినరు, ఓకే. బట్ ఒక కామనర్ ఒక పర్సన్ వస్తుండో ఆల్రెడీ వాళ్ళు నర్వస్ ఉంటారు. నర్వస్ ఉన్న పర్సన్ని నేను మామూలుగా లోపలికి వెళ్ళాక హౌ ఆర్ యూ అండి అని అడిగాను తను లోపలికి రాగానే. బట్ నీకు చెప్పాలా, నీకు ఎందుకు చెప్పాలి, మేము ఎట్లున్నాం తెలుసా అనేది ఇట్లా హిందీలో. ఓకే. అక్కడ ఆరోగ్యం చూపెట్టే వరకు మేము అందరం కూడా ఒకటేసారి ఇంకా ఏంటిది ఇది ఇట్లా ట్రీట్ చేస్తున్నారు అని అనిపించింది. అండ్ అదర్ పర్సన్ స్పీకింగ్ తెలుగు, ఓకే గుడ్ బాగున్నాము అని మంచిగానే మాట్లాడుతుండే అతను, ఓకే. సో ఇట్లా లాట్ ఆఫ్ ఇంటరప్షన్స్ చేయడము. అండ్ ఎవరికైతే లైక్ స్టార్టింగ్లోనే నీకు హిందీ వస్తుందా, హిందీలోనే మాట్లాడ అవసరం లేదు తెలుగులో అని ఇట్లా చెప్పడం. వాళ్ళు కూడా ఈజీగా అంటే హిందీ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, లైక్ ముస్లిమ్స్ అయినా ఎవరైనా, వాళ్ళు క్యారీ ఆన్ అయిపోయినరు. వాళ్ళకి అదే ఈజీగా ఉంది, వాళ్ళు చెప్పుకున్నారు. అంటే వాళ్ళకి మాత్రం హిందీలో చెప్పడానికి ఒక ఫ్లో ఇస్తున్నారు, మీరు చెప్పుకోని అంటున్నారు. అంటే మేము తెలుగులో మాట్లాడితే మమ్మల్ని ఎందుకు మరి ఇంటరప్ట్ చేస్తున్నారు, మా మదర్ టంగ్లో మేము మాట్లాడుతున్నాం కదా.
సో వాళ్ళకైతే చాయిస్ ఇచ్చారు, వాళ్ళు ఫ్లూయెంట్గా మాట్లాడేస్తున్నారు. సో ఇక్కడ ఈ థింగ్ ఉండే. అండ్ ఆల్సో ఎవరైతే ఇప్పుడు మేము ఓకే మేము లేదండి మాకు రాదు, మాకు తెలుగు వస్తుంది, మేము తెలుగులో మాట్లాడతామని చెప్పి మాట్లాడుతున్నాము, షీఈస్ లీస్ట్ బాదర్ ఇట్లా కాల్ వేసుకొని ఫోన్ చూసుకుంటా స్క్రోల్ చేసుకుంటున్నది అంతే. సో అసలు అంటే మేము ఎవరితో మాట్లాడాలి, అక్కడ జూరీ వాళ్ళు కూర్చున్నారు, మేము వాళ్ళకి ఒక ఆన్సర్ చేస్తున్నాము. ఆన్సర్ చేస్తున్నప్పుడు అలా ఉంటే అక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ పోయింది అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అనిపించింది మాకు. దెన్ ఇక్కడతోని లెవెల్ 3 అనేది అయిపోయింది. సో ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ ఏముండే అంటే లైక్ మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్, కాంట్రవర్సీ అయ్యేలాంటి టాపిక్స్ ఇక్కడ ఇచ్చారు. ఆఫ్టర్ ఇంట్రోస్ ఒక టాపిక్ ఇచ్చేసి దీని మీద డిస్కస్ చేసుకోండి అంటే గ్రూప్ డిస్కషన్ ఇదంతా. సో ఇక్కడికి లెవెల్ 3 అయిపోయింది. మా గ్రూప్ లో నుంచి ఈ లెవెల్లో నుంచి ఒక 4 మెంబర్స్ ని తీసుకున్నారు. సో ఇలాగే ఒక్కొక్క గ్రూప్ లో నుంచి కొంతమందిని తీసుకొని ఓవరాల్ గా 60 to 70 మెంబర్స్ ని నెక్స్ట్ లెవెల్ కి క్వాలిఫై చేసిండ్రు, విచ్ ఇస్ లెవెల్ 4 టెలివైజ్డ్ షో అన్నపూర్ణ 14 acres లో అయింది. సో అక్కడికి మాకు డేట్స్ వచ్చేసి 5th, 6th, 7th అనే డేట్స్ ఇచ్చారనమాట. సో బేసిక్గా మాకు డేట్స్ చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు 5th రోజు మీరు రావాలి, 5th రోజు ఒకవేళ రిజెక్ట్ అయితే 6th రోజు రానవసరం లేదు, అక్కడికి మీది అయిపోద్ది. ఒకవేళ మీరు 5th రోజు హోల్లో పడితే 6th రోజు మళ్ళీ రావాలి, 6th రోజు రిజెక్ట్ అయిపోతే ఇక రానవసరం లేదు, లేదు యాక్సెప్ట్ అయ్యారంటే 7th నుంచి కంటిన్యూ అవుతారు అని. బేసిక్గా ఈ షూట్ అంటే ఏంటిది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. 3 greens వస్తే ఎప్పటికి ఉంటాము, లేదా హోల్లో పడితే నెక్స్ట్ డే 6th వస్తాము, లేకపోతే సో ఇది షూట్ ఫార్మాట్ ఉండే. అంటే 5th రోజు కంప్లీట్గా 60 members or 70 members-కి షూట్ అయిపోవాలి, అది ప్లాన్ చేసుకుంది వాళ్ళు. వెళ్ళాము, అక్కడికి వెళ్ళాక ఆ రోజు మమ్మల్ని అక్కడ అందరినీ కూర్చోబెట్టేసి 60 to 70 members-ని కూర్చోబెట్టి ఒక రూమ్లో అక్కడ వాళ్ళు డిఫరెంట్ వాళ్ళ ప్రోమోస్ అప్పుడు షూట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ ప్రోమోస్ షూట్ చేసే ఆల్మోస్ట్ ఆ రోజు నైట్ 5 to 6 అయిపోయింది. మా షూట్ స్టార్ట్ అవ్వడం 5 to 6కి అప్పుడు స్టార్ట్ చేశారు. మార్నింగ్ 8:30కి షార్ప్ వచ్చేయండి అని చెప్పి, బట్ షూట్ మాత్రం ఆ నైట్ స్టార్ట్ చేశారు వాళ్ళ ప్రోమోస్ తర్వాత. దెన్ అక్కడ షూట్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్గా జస్ట్ ఒక 5 members-కి చేశారు. 5 members-కి చేశారు. దెన్ వచ్చేసి ఈరోజు ఇంకా లేట్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 8:30కి వచ్చేయండి షార్ప్, నెక్స్ట్ డే చేస్తాము అని చెప్పారు. ఓకే అందరం వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే 2 వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ షూట్ అనేది డిలే అయిపోయింది, 1 day డిలే అయిపోయింది. ఇక్కడ చెప్పాల్సిందంటే ఫస్ట్ డే రోజు ఒక్కొక్క పర్సన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆల్మోస్ట్, ఎందుకంటే మాకు ఒక పర్సన్ వెళ్ళాక ఇంకొక పర్సన్ ఎప్పుడైతే వెళ్తున్నాడో అక్కడ టైం ఎంత ఉన్నదని మేము అనలైజ్ చేసుకోగలుగుతాం. 30 to minimum 1 hour తీసుకున్నారు. ఓకే 30 to 60 minutes తీసుకున్నారు. ఓకే మేమేమనుకున్నాము, ఓకే మంచిగా ఆపర్చునిటీ ఇస్తున్నాడు మాట్లాడడానికి, అంత దూరం నుంచి వచ్చినందుకు ఒక్కొక్క పర్సన్కి ఇంత టైం ఇస్తున్నాడంటే చాలా బాగా చేస్తున్నారు అని అనుకున్నాము. ఓకే ఇంతగానం డిలే అయినా కూడా పర్సన్కి ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి ఓకే అనుకున్నాం. దెన్ అయిపోయింది. సెకండ్ డే వచ్చాం. సెకండ్ డే కూడా సేమ్ థింగ్, మళ్ళీ వాళ్ళు సంథింగ్ షూట్ స్టార్ట్ అయ్యేదే మళ్ళీ ఢిల్లీలో స్టార్ట్ అయింది, ఒక 12 తర్వాత స్టార్ట్ అయింది. 12 తర్వాత స్టార్ట్ అయ్యాక లైక్ ఆ రోజు వచ్చేసి ఒక 15 to 20 members-కి షూట్ అనేది కంప్లీట్ చేశారనమాట. చేసి ఒక్కొక్క పర్సన్కి ఆ రోజు కూడా 30 minutes వరకు మినిమం టైం తీసుకున్నారు, కంపల్సరీ టైం ఇచ్చారు. దెన్ ఆ రోజు కూడా మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఈ రోజు కూడా మీకు అవ్వట్లేదు, మళ్ళీ నెక్స్ట్ డే రండి 8:30కి, 3rd డే అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట, లాస్ట్ ఫ్రైడే రమ్మన్నారు. ఓకే దెన్ అక్కడ మళ్ళీ 8:30కి వెళ్ళాక అప్పుడు ఈవినింగ్ వరకు ఓకే బాగానే అయింది. 20 to 30 minutes ఆఫ్ షూట్ బాగానే అయింది. లాస్ట్కి మేము ఒక 10 to 10 members ఉన్నాం అనుకుంటా. 10 members-కి వెళ్ళిన వాళ్ళకి లాస్ట్ ఈవినింగ్ తర్వాత వెళ్ళిన వాళ్ళకి 5 to 10 minutes-లో రిజెక్షన్స్.